నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగ పిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమి అయిపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీ టౌన్షిప్ కట్టమన్నా. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్లీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే
శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్క వ్యక్తి మీరు తప్పు చేస్తే ఆ వ్యక్తి పేరు చెప్పడమే కాకుండా ఇండియాలో ఆంధ్ర వాళ్ళు చేశారు, తెలుగు వాడు చేశారంటారు. మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది, బ్రాండ్ పోతుంది. దానివల్ల చాలా నష్టపోతాం. ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు. నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం ఒక విజన్ 2047 తయారు చేశాం. ఇక్కడుండే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను, మొట్టమొదటిసారిగా ఎవరైతే పివి నరసింహారావు గారు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది. అందులో తెలుగు జాతి ముందడుగేశాం. దానికి కూడా నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా. మీరు ఈరోజు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈరోజు ప్రపంచంలో మన వాళ్లకు గుర్తింపు వచ్చింది. మూడోది, ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్ గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లంతో ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్ గా 2047 వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.